హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. ఈరోజు వీడియోలో మనం వీడియోకి వాయిస్ చెప్పేటప్పుడు ఆ వాయిస్లో వచ్చే నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలి అనే దాన్ని మీకు చెప్పబోతున్నాను. రిమూవ్ చేయడానికి చాలా వెబ్సైట్లు, యాప్స్ ఉన్నాయి, కానీ అవంత వర్కౌట్ అవ్వవు. మీ నాయిస్ని సరిగ్గా తీసేయలేవు. దానికి ఒకే ఒక్క మార్గం డబ్బింగ్ చెప్పడం. అంటే ముందుగా మీరు మీ వీడియోని రికార్డ్ చేసుకొని దాంట్లో ఏమేం మాట్లాడారో ఆ డైలాగులన్నీ ఒక పేపర్పై రాసుకొని తర్వాత అదే వీడియోకి ఒరిజినల్ వాయిస్ని తీసేసి తర్వాత ఆ డైలాగ్స్ని మళ్ళీ డబ్బింగ్ రూపంలో చెప్పి యాడ్ చేయడం. అలా చేస్తే మీకు ఎటువంటి నాయిస్ రాదు. వేరే వెబ్సైట్లోకి వెళ్ళి యాప్స్లోకి వెళ్ళి మీరు చేసుకుంటానంటే కనుక అలా కూడా చేసుకోవచ్చేమో. నాకైతే తెలియదు, నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేయను కూడా. ఎందుకంటే వేరే అన్నోన్ వెబ్సైట్లోకి వెళ్ళడం వల్ల మన ఫోన్లోకి వైరస్ వచ్చే అవకాశం ఉంది. సో నేను అలా చెయ్యను. అలా చేయడం వల్ల మనకే ప్రాబ్లం, మన పర్సనల్ డేటా కూడా లీక్ అయ్యే అవకాశం ఉంది. సో జాగ్రత్త, అలాంటి వెబ్సైట్ల జోలికి మీరు దయచేసి వెళ్ళకండి. ఇప్పుడు నేను నా మొబైల్ స్క్రీన్ పైన నేను ఎలా నా వాయిస్కి డబ్బింగ్ చెప్తాను, నా వీడియోకి ఎలా డబ్బింగ్ చెప్తాను అనేది కంప్లీట్గా మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. దయచేసి వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. నేనైతే నా వీడియోస్కి ఇన్షాట్ యాప్ ద్వారా డబ్బింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇన్షాట్ యాప్ అనేది చాలా బెస్ట్ అండి. యాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ వీడియో, ఫోటో, కాలేజ్ అని ఉంది కదా. నేను వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ న్యూ అని సెలెక్ట్ చేసుకోవాలి. న్యూ అని సెలెక్ట్ చేసుకుంటే అది డైరెక్ట్గా మీ గ్యాలరీలోకి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ గ్యాలరీలో ఫోటో, వీడియో ఆల్ అని ఉంది కదా. వీడియోని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ వీడియోకి అయితే డబ్బింగ్ చెప్పాలి అనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. నేను శాంపుల్కి ఒక చిన్న వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత కింద రైట్ మార్క్ వచ్చింది కదా, అది ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సైజు, మనకి యూట్యూబ్ వీడియోకి కావాల్సిన సైజు 16:9. ఇక్కడ క్యాన్వాస్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే మీకు షార్ట్కి కావాలా లేదా ఫుల్ లెంత్ వీడియోకి కావాలనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. 16:9 సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ వీడియో పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి నేను శాంపుల్ చూస్తున్నాను, అంటే ఈ వీడియోకి వాయిస్ ఎలా వచ్చిందని చెప్పేసి ఈ డైలాగ్స్ అనేవి మనం రాసి పెట్టుకోవాలని చెప్పాను కదా, రాసి పెట్టుకోండి అంతా విని. తర్వాత ఈ వీడియో పైన క్లిక్ చేయాలి. ఈ వీడియో పైన క్లిక్ చేసి ఇక్కడ పైన ఆప్షన్స్ ఉన్నాయి కదా, దాన్ని లైట్గా స్లైడ్ చేస్తే ఇక్కడ వాయిస్ ఉంది కదా, ఆ వాల్యూమ్ అని, ఆ వాల్యూమ్ అనేది ఈ వీడియోకున్న వాల్యూమ్. ఆ వాల్యూమ్ని మనం పూర్తిగా తీసేయాలి. ఇక్కడ డీ నాయిస్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని ట్రై చేసినా కూడా వేస్ట్. ఎందుకంటే నాయిస్ అనేది అస్సలు పోదు. ఏదో కొంచెం పోయినట్టు అనిపిస్తుంది కానీ మొత్తానికైతే పోదు. సో డీ నాయిస్ అనే ఆప్షన్ని పక్కన పెడితే మనమైతే వీడియోకి ఖచ్చితంగా డబ్బింగ్ చెప్పాలి. అది ఎలా అంటే ఇప్పుడు మనం ఒక్కో డైలాగ్ కూడా చెప్పి యాడ్ చేసుకోవచ్చు. మీరు తడబడుతున్నారా వాయిస్ చెప్పేటప్పుడు, అది కూడా ఇందులో క్లియర్గా మనం చేసుకోవచ్చు. ఇక్కడ నేను వాయిస్ అయితే కంప్లీట్గా 0 చేస్తున్నాను. 0 చేసిన తర్వాత మళ్ళీ వీడియో పైన క్లిక్ చేసి ఇక్కడ స్లైడ్ చేస్తే ఇక్కడ మ్యూజిక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ మ్యూజిక్ అనే ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియో కనుక మీరు ఏదైనా మ్యూజిక్, కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మ్యూజిక్ ప్లేస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఎఫెక్ట్స్ అంటే మన కామెడీ వీడియోస్ కానీ ఏదైనా వీడియోస్కి టన్ ఇలాంటి ఎఫెక్ట్స్ ఏమైనా కావాలనుకుంటే దీనిలో ఇన్బిల్ట్ ఉంటాయి, సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మన గ్యాలరీలో ఉన్న ఆడియోస్ అన్నీ చూపిస్తుంది. ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు వీడియో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసము. తర్వాత నేనైతే ఇప్పుడు డబ్బింగ్ చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మైక్ ఉంది కదా, రికార్డ్ అని, దాన్ని అయితే ప్రెస్ చేస్తున్నాను. దాన్ని ప్రెస్ చేసి మీరు ఒక్కో డైలాగ్ని ఆ వీడియోకి ఏం చెప్పారో ఒక్కో మాటని మీరు రికార్డ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా ఒకేసారి రికార్డ్ చేయాలా అంటే అలా అని రూల్ అయితే ఏం లేదు. మనం ఒక్కో డైలాగ్ ఒక్కో మాట కూడా చేసుకోవచ్చు. రికార్డ్ పైన ప్రెస్ చేసిన తర్వాత 3 seconds టైం వస్తుంది, తర్వాత ఆన్ అయిపోతుంది రికార్డింగ్ అనేది. నేను మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను. 3 seconds తర్వాత రికార్డింగ్ ఆన్ అయిపోతుంది. తర్వాత నేను ఒక డైలాగ్ చెప్తున్నాను ఇక్కడ, ఆ వీడియోకి సంబంధించి నేను రాసి పెట్టుకున్న ఒక డైలాగ్ని కరెక్ట్గా నా లిప్సింక్ మ్యాచ్ అయ్యే విధంగా ఇక్కడ డబ్బింగ్ అయితే చెప్తున్నాను. చెప్పిన తర్వాత స్టాప్ నొక్కాలి. స్టాప్ నొక్కి రైట్ మార్క్ ఉంది కదా, ఆ వాయిస్ మంచిగా వచ్చిందనుకుంటే రైట్ మార్క్ నొక్కండి. ఒకవేళ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది, మీరు మధ్యలో తడబడ్డారనుకుంటే ఆ వాయిస్ పైన రెడ్ మార్క్లో వాయిస్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇలా తగ్గించుకోవచ్చు. మీరు ఎక్కడైతే తడబడ్డారో లేదా ఎక్కడైతే తప్పుగా చెప్పారో, ఎక్కడైతే లిప్సింక్ మ్యాచ్ అవ్వలేదో అక్కడ ఇలా అంతవరకు ఇలా తగ్గించుకోవచ్చు. మళ్ళీ అక్కడి నుంచి కరెక్ట్గా అక్కడ నుంచి మళ్ళీ డబ్బింగ్ చెప్పుకోవచ్చు. లేదా మొత్తానికే బాగా రాలేదనుకుంటే దాన్ని ప్రెస్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. ఇలా మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పుకోవాలి. కష్టపడాలండి, కష్టపడందే ఏది అవ్వదు. ఈ వీడియో చేయడం వెనుక ఇంత కష్టం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది.
నేను ఇలాగే చేస్తాను, కష్టపడతాను కాబట్టి నా వీడియోస్ క్లారిటీగా వస్తాయి. నా దగ్గర ఎటువంటి మైక్ లేదు, నేను ఫోన్ మైక్ ద్వారానే నా వాయిస్ని ఇలా రికార్డ్ చేయడం జరుగుతుంది, డబ్బింగ్ చెప్పి. ఇలా ఇంతవరకు చేశాను. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఏ డైలాగ్స్ అయితే ఉన్నాయో అవి చూసి నేను చెప్తున్నాను ఇక్కడ. ఇలా చెప్పి మనకు ఎంతవరకు కావాలంటే అంతవరకే. ఇప్పుడు మీరు వాయిస్ చెప్తున్నప్పుడు మధ్యలో నాయిస్ వచ్చింది, బయట ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, దాన్ని ఇక్కడ కట్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి చెప్పండి. ఇప్పుడు ఈ 2 రికార్డింగ్స్ ఉన్నాయి కదా, వీటిని ఒకే దగ్గర యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడైనా నాయిస్ అనిపిస్తే దాన్ని తగ్గించుకొని ఆ నాయిస్ని తీసేసి దానిపైన ప్రెస్ చేసి ఇలా దగ్గరికి జరుపుకోవచ్చు. దగ్గరికి జరుపుకుంటే మీరు తడబడింది కానీ లేదా నాయిస్ కానీ తీసేసి జరుపుకుంటే మీ వాయిస్ అనేది క్లియర్గా రావడం జరుగుతుంది. తర్వాత మిగిలిన పార్ట్కి కూడా మెల్లగా చెప్పుకోవాలి. నేను చెప్పాను కదా, ఒకవేళ మీకు బయట ఏమైనా డిస్టర్బెన్స్ సౌండ్స్ కానీ ఏవైనా వస్తే వాటిని ఇక్కడ రిమూవ్ చేసుకోవచ్చు. అంటే వాయిస్ రికార్డింగ్ లెంత్ని తగ్గించుకొని రిమూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ 2 వాయిస్ని ఎటువంటి తేడా లేకుండా ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 మ్యాచ్ చేసేసి ప్లే చేస్తున్నాను. ఇలా మీకు ఎక్కడ కూడా వాయిస్ మ్యాచ్ చేశారు, డబ్బింగ్ చెప్పారు అన్న డౌట్ అయితే ఇక్కడ రాదు, అంత క్లియర్గా వస్తుంది. ఇన్షాట్ యాప్ చాలా ఉపయోగపడుతుంది. నేను వీడియో ఎడిటింగ్ కానీ, ఫొటోస్ ఎడిటింగ్ కానీ, ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం కానీ అన్ని వర్క్స్ ఈ యాప్లోనే చేస్తాను. ఈ యాప్ చాలా బెస్ట్. నేను దీనికి ప్రీమియం వర్షన్ కూడా తీసుకోలేదు, ఫ్రీగానే యూస్ చేస్తున్నాను ప్రజెంట్. దీనికి వాటర్ మార్క్ వస్తుంది. ఆ వాటర్ మార్క్ కూడా ఎలా రిమూవ్ చేయాలంటే ఇక్కడ నేను ప్రజెంట్ నా మొబైల్ డేటా ఆఫ్లో ఉంది కాబట్టి ఇక్కడ నేను ఇన్షాట్ ప్రో కాకుండా ఫ్రీ రిమూవ్ ఉంది కదా, ఫ్రీ రిమూవ్ని క్లిక్ చేస్తే మీ నెట్ కనుక ఆన్లో ఉంటే, మీ మొబైల్ డేటా ఆన్లో ఉంటే ఖచ్చితంగా ఒక యాడ్ అయితే రావడం జరుగుతుంది. ఆ యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వాటర్ మార్క్ రిమూవ్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ నా మొబైల్ డేటా ఆఫ్లో ఉండటం వల్ల యాడ్ అనేది రాదు. ఇలా కొద్దిసేపు లోడ్ అయిపోయి వాటర్ మార్క్ రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు ఒరిజినల్ వీడియో కంటెంట్ రెడీ అయిపోయింది. దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ రిజల్యూషన్ చూపిస్తుంది కదా, ఇక్కడ 1080p, 720p, అలాగే 2K, 4K మీకు ఏ క్వాలిటీలో కావాలనుకుంటే ఆ క్వాలిటీలో వీడియోని సేవ్ చేసుకోవచ్చు. మీరు ఏ క్వాలిటీ సెలెక్ట్ చేసుకుంటే కింద ఎస్టిమేటెడ్ అది ఉంది కదా సైజ్, ఎస్టిమేటెడ్ సైజు అంటే ఆ సైజులో వీడియో అనేది రావడం జరుగుతుంది. సో నాకు యూట్యూబ్ కోసమే కాబట్టి చూసే వాళ్ళకు కూడా ఈజీగా ఉండాలి కాబట్టి నేను 720pని సెలెక్ట్ చేసుకుంటున్నాను. 720p సెలెక్ట్ చేసుకుంటే మనకు వీడియో చూసేటప్పుడు 360p అలా కూడా వస్తుంది. సో చూసే వాళ్ళకి వాళ్ళ డాటా ఎక్కువ ఖర్చు అవ్వకుండా ఈజీగా ఉంటుంది. తర్వాత సేవ్ నొక్కేస్తే ఇలా సేవ్ అయిపోతుంది, మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనము యూట్యూబ్ ఓపెన్ చేసి డైరెక్ట్గా యూట్యూబ్ యాప్ నుంచి ఈ వీడియోని అప్లోడ్ చేసుకొని టైటిల్ ఇచ్చి ట్యాగ్స్, డిస్క్రిప్షన్ అవన్నీ ఇచ్చి అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది నేను యూజ్ చేసే ట్రిక్ అనుకోండి, రహస్యం అనుకోండి, ఇదే. నేను ప్రతి వీడియోకి ఇలాగే చేస్తాను. వీడియో బ్యాక్గ్రౌండ్, వీడియో ఎడిటింగ్, డబ్బింగ్ అన్నీ చేస్తాను. ఒకవేళ మీరు కనుక కొంచెమే చెప్పి తర్వాత చెప్పాలనుకుంటే ఇక్కడ డ్రాఫ్ట్ అని ఉంది కదా, ఆ సేవ్ నొక్కకుండా బ్యాక్ నొక్కి డ్రాఫ్ట్ని నొక్కితే మీకు అందులో సేవ్ అయిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఆ డ్రాఫ్ట్ ఫైల్ని ఓపెన్ చేసి మళ్ళీ ఎక్కడైతే మిస్ అయ్యారో అక్కడి నుంచి ఇలా రికార్డింగ్ ఆన్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి మీ వాయిస్ చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇదండి ప్రాసెస్. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.